హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే ఒక వాక్ ఇన్ అప్డేట్ అనమాట. సో మీరు ఎవరైతే మాకు అర్జెంట్ గా జాబ్ రిక్వైర్మెంట్ ఉంది, మేము ఏ జాబ్ అయినా ఓకే చేసేస్తాము, సో మాకు ఇమీడియట్ జాబ్ జాయినింగ్స్ కావాలి అని ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ జాబ్ అనమాట. సో ఏంటి అంటే ఈ జాబ్ జెన్పాక్ట్ అనే కంపెనీ నుంచి అనమాట. సో జెన్పాక్ట్ అనే కంపెనీ వాళ్ళు ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వాక్ ఇన్ కనెక్ట్ చేస్తున్నారు అనమాట. అది ఎక్కడ అంటే మన హైదరాబాద్ లో హఫీజ్పేటలో వీళ్ళు వాక్ ఇన్ లొకేషన్ ఇచ్చారనమాట. సో ఇది చూసుకుంటే వాక్ ఇన్ డ్రైవ్ లైక్ డేట్ వచ్చేసరికి ఎప్పుడు అంటే టుమారో, లైక్ దట్ మీన్స్ మండే అనమాట. సో 23rd December 2024 ఈ డ్రైవ్ జరగబోతుంది అనమాట. సో వీళ్ళు ఏ డీటెయిల్స్ అడిగారు, సో వీళ్ళ రోల్ ఏంటి, సో లైక్ వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అడిగారు, సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం, వచ్చేయండి. సో గైస్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక సో జెన్పాక్ట్ వాళ్ళు 2 roles కి హైరింగ్ చేస్తున్నారు అనమాట. ఒకటి కస్టమర్ సపోర్ట్ అండ్ ఆల్సో సెకండ్ వన్ వచ్చేసి కంటెంట్ ప్రొవైడర్, సో కంటెంట్ మోడరేటర్ అనమాట యాక్చువల్ గా. సో ఈ 2 roles కి వీళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో కంటెంట్ ప్రొవైడర్ అనేది వచ్చేసరికి మెయిన్లీ హిందీ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకుంటున్నారు అనమాట. సో లైక్ కస్టమర్ సపోర్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళు. సో వాక్ ఇన్ టైం వచ్చేసరికి లైక్ నేను లొకేషన్ చెప్పినట్టు హైదరాబాద్ హఫీజ్పేటలో ఇది వాక్ ఇన్ లొకేషన్ అనమాట. సో టైమింగ్స్ చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ అరౌండ్ 12 PM టు అండ్ 2 PM అనమాట. సో మధ్యాహ్నం 12 కి స్టార్ట్ అయ్యి 2 కి ఎండ్ అయిపోతుంది అనమాట. చాలా షార్ట్ డ్యూరేషన్ ఇచ్చారు, చాలా షార్ట్ టైం ఫ్రేమ్ ఇచ్చారు అనమాట. సో ఎవరికైతే అర్జెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో సో విత్ ఇన్ ద టైం మీరు అక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోండి. అండ్ ఆల్సో మీరు అక్కడ క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి జస్ట్ 2 documents గైస్. ఏమేంటి అంటే మీ ఆధార్ కార్డ్ అండ్ మీ రెజ్యూమే. సో ప్రాపర్ రెజ్యూమే తీసుకెళ్ళండి అండ్ మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి, బికాస్ ఆఫ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ అనమాట. అండ్ ఆల్సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. అండ్ ఆల్సో దీనికి ఫ్రెషర్స్, జస్ట్ ఫ్రెషర్స్ కే ఇచ్చారు ఈ ఓపెనింగ్, అండ్ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ దీనికి. అండ్ దీనికి మెయిన్ గా స్కిల్ వచ్చేసరికి ఏమి లైక్ మోస్ట్ గా ఏమి అడగలేదు, జస్ట్ ఒకటే ఇచ్చారు, ఏంటంటే ఫ్లూయెంట్ ఇన్ రీడింగ్ అండ్ లైక్ రైటింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అనమాట. సో ఎవరైతే ఫ్లూయెంట్ గా చదవగలరో, ఎవరైతే రాయగలరో లైక్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ దీనికి ఎలిజిబుల్ అనమాట. సో చదవడం రాయడం దేనికి అంటే కంటెంట్ మోడరేషన్ ఉంటుంది కదా దానికి. అండ్ కస్టమర్ సర్వీస్కి వచ్చేసరికి సపరేట్ గా ఇచ్చారనమాట. స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలన్నమాట ఇంగ్లీష్ లో. సో గైస్ దీనికి షిఫ్ట్స్ చూసుకుంటే కనుక రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. సో మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ షిఫ్ట్స్ కానీ, సో వాళ్ళకి ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ లో మీరు మిమ్మల్ని వేస్తారనమాట. సో మీరు విల్లింగ్ టు వర్క్ అనేది చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఆల్సో మీకు ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో లొకేషన్ చెప్పాను కదా నేను, వాక్ ఇన్ జరిగే లొకేషన్ లోనే ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా. సో ఎక్కడంటే హైదరాబాద్ హఫీజ్పేట్. అండ్ ఆల్సో దీని శాలరీ విషయం చూసుకుంటే సో ఫ్రెషర్స్ కి వీళ్ళు 20,000 to 25,000 వరకు లైక్ శాలరీ రేంజ్ ఉండబోతుంది అనమాట. సో మీరు అక్కడ నెగోషియేట్ చేసే దాన్ని బట్టి 20 to 25,000 లోపు మీకు శాలరీ ఫిక్స్ చేస్తారనమాట. సో దీని అప్లై లింక్ లైక్ దీని డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ జాయిన్ ఇన్ దట్ ఆల్సో, బికాస్ నేను ఈ వాకిన్స్ అప్డేట్స్ నేను యాక్టివ్ గా వాటిలో ఫస్ట్ పోస్ట్ చేస్తాను అనమాట, తర్వాత వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అనే స్పెషల్ నోట్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాబ్ సర్చింగ్ లో ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్ బై షేరింగ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై బై, జై హింద్.